మన మనసులో మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి ఉందని మీకు తెలుసా? మన జీవితంలో మనం సాధించాలనుకున్న విషయాలు, విజయం, ఆత్మవిశ్వాసం, మంచి సంబంధాలు, ప్రశాంతత, సంతోషం, వీటిపై మన ఆలోచనలు ఎంత ప్రభావం చూపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? మనలో 2 రకాల మనస్సులు పనిచేస్తాయని జోసెఫ్ మర్ఫీ తన ప్రసిద్ధ పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ లో వివరిస్తారు. ఒకటి కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు, మరొకటి సబ్కాన్షియస్ మైండ్ అంటే అవచేతన మనస్సు. ఈ పుస్తకం యొక్క ప్రధాన సందేశం: మీరు మీ అవచేతన మనస్సులో ఏ ఆలోచనను నాటుతారో అది మీ జీవితంలో అనుభవంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. 1. మనస్సు ఎలా పనిచేస్తుంది? మన కాన్షియస్ మైండ్ మనం ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు, నేను ఈ పని చేయగలను, నేను విజయం సాధిస్తాను అని మనం ఆలోచించడం కాన్షియస్ మైండ్ పని. కాని మనలో మరొక లోతైన స్థాయిలో మన నమ్మకాలు, అలవాట్లు, భావోద్వేగాలు పనిచేస్తుంటాయి. సబ్కాన్షియస్ మైండ్ మర్ఫీ ప్రకారం మనం పదే పదే ఆలోచించే విషయాలు మరియు బలంగా నమ్మే విషయాలు మన అవచేతన మనస్సుపై ప్రభావం చూపుతాయి. సీడ్లింగ్ 2. మీ మనస్సు ఒక తోట లాంటిది. మన మనస్సును ఒక తోటగా ఊహించుకోండి. మీరు తోటలో ఏ విత్తనం వేస్తే అదే మొక్క పెరుగుతుంది. అదే విధంగా మన మనస్సులో కూడా మనం ఏ ఆలోచనలను పదే పదే నాటుతామో అవి మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నేను పనికిరాను, నాకు ఏదీ సాధ్యం కాదు, నా జీవితంలో ఎప్పుడూ సమస్యలే అని పదే పదే అనుకుంటే మనలో ప్రతికూలమైన నమ్మకాలు బలపడవచ్చు. అదే నేను నేర్చుకోగలను, నేను ప్రతిరోజూ మెరుగవుతున్నాను, సమస్యలను ఎదుర్కొనే శక్తి నాలో ఉంది అని ఆలోచిస్తే మన దృష్టి మరియు ప్రవర్తన మారవచ్చు. కాబట్టి మీ మనస్సులో ఏ విత్తనాలు వేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. థాట్ బలూన్ 3. ఆలోచనలకు శక్తి ఉంది. మన ఆలోచనలు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. ఒకసారి మీరు నేను విఫలమవుతాను అని నమ్మితే ప్రయత్నించడానికి కూడా భయపడవచ్చు. అదే నేను ప్రయత్నిస్తాను, తప్పుల నుంచి నేర్చుకుంటాను అనే ఆలోచన ఉంటే మీరు మరింత ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు. అందుకే మర్ఫీ మన అంతర్గత సంభాషణను మార్చుకోవాలని చెబుతారు. మనతో మనం మాట్లాడుకునే మాటలు కూడా ముఖ్యమే. రిపీట్ బటన్ 4. రెపిటిషన్ ఎందుకు ముఖ్యమైనది? ఒక ఆలోచనను ఒక్కసారి అనుకోవడం కంటే దాన్ని పదే పదే గుర్తుచేసుకోవడం మన నమ్మకాలపై ప్రభావం చూపవచ్చు. అందుకే పాజిటివ్ అఫర్మేషన్స్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, నామీద నాకు నమ్మకముంది. ఇలాంటి మాటలను అర్థంతో, ప్రశాంతంగా, నిరంతరం గుర్తుచేసుకోవడం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి సహాయపడవచ్చు. క్రెసెంట్ మూన్ 5. నిద్రకు ముందు ఆలోచనలు. ఈ పుస్తకంలో ముఖ్యంగా చెప్పబడే మరో విషయం నిద్రకు ముందు మనస్సు స్థితి. పడుకునే ముందు మనం ఏం ఆలోచిస్తున్నామో గమనించడం మంచిది. రోజంతా జరిగిన సమస్యలను ఆలోచిస్తూ నిద్రపోవడం కంటే, రేపు నేను ప్రశాంతంగా ప్రారంభిస్తాను, నేను నా లక్ష్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తాను అని మనస్సును సానుకూల దిశలో ఉంచుకోవచ్చు. ఇది ఒక మాయాజాలం కాదు. మన ఆలోచనలు మరియు మన ప్రవర్తన మధ్య సంబంధాన్ని ఉపయోగించుకోవడం. పర్సన్ విత్ ప్రేయింగ్ హ్యాండ్స్ 6. ప్రార్థన మరియు విశ్వాసం. జోసెఫ్ మర్ఫీ పుస్తకంలో ప్రార్థనకు కూడా ముఖ్యమైన స్థానముంది. అయితే ప్రార్థన అంటే కేవలం ఏదో ఒకటి అడగడం మాత్రమే కాదు. మనలో విశ్వాసం, ప్రశాంతత, ఆశను పెంచుకోవడం కూడా ప్రార్థనలో భాగమే. మనకు కావాల్సిన విషయాన్ని స్పష్టంగా ఊహించుకుని అది సాధ్యమే అనే విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సూచిస్తారు. వరీడ్ ఫేస్ 7. భయం మనపై ఎలా ప్రభావం చూపుతుంది? మన జీవితంలో భయం ఒక పెద్ద అడ్డంకి కావచ్చు. నాకు ఇది సాధ్యం కాదు, నేను విఫలమైతే ప్రజలు ఏమనుకుంటారు అనే ఆలోచనలు మన చర్యలను ఆపవచ్చు. భయాన్ని పూర్తిగా తొలగించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. కానీ భయం ఉన్నప్పటికీ ముందుకు వెళ్లడం నేర్చుకోవచ్చు. భయాన్ని నమ్మకంతో భర్తీ చేయడం ప్రారంభించండి. రెడ్ హార్ట్ #8. ఇతరులపై ద్వేషం ఎందుకు మనకే నష్టం? మనసులో కోపం, ద్వేషం,
అసూయను పదే పదే పట్టుకుని ఉండటం మన ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. అందుకే క్షమించడం గురించి మర్ఫీ ప్రస్తావిస్తారు. క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదు. మన మనస్సును ఆ బాధ నుంచి విడుదల చేసుకోవడం. ఇతరులను క్షమించడం ద్వారా మనమే మనస్కు స్వేచ్ఛ ఇవ్వగలం. మనీ బ్యాగ్ 9. డబ్బు మరియు విజయంపై మన నమ్మకాలు. కొంతమంది డబ్బును చెడ్డదిగా భావిస్తారు. మరికొందరు నేను ఎప్పటికీ ధనవంతుడిని కాలేను అని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలు మన నిర్ణయాలు మరియు చర్యలను ప్రభావితం చేయవచ్చు. డబ్బును ద్వేషించడం కాకుండా దాన్ని బాధ్యతగా ఉపయోగించడం, సంపాదించే నైపుణ్యాలను పెంచుకోవడం, పొదుపు చేయడం మరియు ఇతరులకు విలువను అందించడం వంటి ఆరోగ్యకరమైన దృక్పథాన్ని పెంచుకోవాలి. ఆలోచన ఒక్కటే డబ్బును సృష్టించదు. ఆలోచనకు తోడు జ్ఞానం, నైపుణ్యం మరియు చర్య అవసరం. బుల్స్ఐ 10. విజువలైజేషన్. మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని మనస్సులో స్పష్టంగా ఊహించుకోవడం మరో పద్ధతి. ఉదాహరణకు మీరు ఒక పరీక్షలో మంచి ఫలితం సాధించాలనుకుంటే, మీరు ప్రశాంతంగా చదువుతున్నట్లు, పరీక్షను ధైర్యంగా రాస్తున్నట్లు, మీ లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఊహించుకోవచ్చు. కాని విజువలైజేషన్ మాత్రమే సరిపోదు. ఊహ ప్రణాళిక చర్య ఫలితం అనే విధంగా ముందుకు వెళ్ళాలి. ఫైర్ 11. మీ జీవితాన్ని మార్చేది మీరు చేసే చర్యలు. ఈ పుస్తకం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. మన ఆలోచనలు ముఖ్యమైనవి. కాని ఆలోచనలతో పాటు చర్య కూడా అంతే ముఖ్యం. మీరు ఉద్యోగం కోరుకుంటే నైపుణ్యాలు నేర్చుకోండి. ఆరోగ్యం కావాలంటే మంచి అలవాట్లు పెంచుకోండి. విజయం కావాలంటే ప్రతిరోజూ చిన్న అడుగులు వేయండి. పాజిటివ్ థింకింగ్ ప్లస్ కన్సిస్టెంట్ యాక్షన్ ఈక్వల్స్ రియల్ ప్రోగ్రెస్. పుస్తకం మనకు చెప్పే 5 ముఖ్యమైన పాఠాలు. 1. మీ ఆలోచనలను గమనించండి. 2. ప్రతికూల నమ్మకాలను ప్రశ్నించండి. 3. సానుకూలమైన, వాస్తవికమైన ఆలోచనలను పెంచుకోండి. 4. మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. 5. ఆలోచనలతో పాటు ప్రతిరోజూ చర్య తీసుకోండి. ముగింపు. మన జీవితాన్ని మార్చడానికి ముందుగా మన పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనం మొదట మార్చాల్సింది మన ఆలోచనా విధానం. మీరు ప్రతిరోజూ మీతో మీరు చెప్పుకునే మాటలు ఏమిటో గమనించండి. ఎందుకంటే మీరు మీ మనస్కు ఏది పదే పదే చెబుతారో దాని ప్రకారం మీరు ఆలోచించడం మరియు ప్రవర్తించడం ప్రారంభించవచ్చు. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. నేను చేయలేను అనే మాటకు బదులుగా నేను నేర్చుకుంటాను, నా వల్ల కాదు అనే మాటకు బదులుగా నేను ప్రయత్నిస్తాను అని చెప్పండి. మీ మనస్సును మీరు జాగ్రత్తగా పెంచుకోండి. ఎందుకంటే మీ మనస్సు మీ జీవిత ప్రయాణంలో ఒక శక్తివంతమైన సాధనం. ఇదే జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకం నుంచి మనం నేర్చుకోగల ప్రధాన సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి పుస్తక సారాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. పర్సన్ విత్ ప్రేయింగ్ హ్యాండ్స్.